హాయ్ అండి. ఈ శారీ అయితే తీసుకున్నా కదా! ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టా కదా! చూసేయండి ఎలా ఉందో ఒకసారి అయితే ట్రైల్ వేసాయన్నమాట. బ్లౌజ్ అయితే దీంట్లోది కాదు. మామూలుగా నా దగ్గర ఉన్నదైతే కట్టుకొని చూపిస్తున్నా అండి. లాంగ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా! మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకెంతో సపోర్ట్ ఉంటుంది. మీరు పెట్టే మంచి కామెంట్ వల్ల ఎంతో బూస్టింగ్ ఉంటుందన్నమాట. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే పులి మచ్చల శారీ అని నేను తీసుకున్నాను అనమాట. నాకైతే ఫస్ట్ నుంచి ఎందుకో ఈ శారీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా బుకింగ్ చేసుకుందాం అని చూస్తే రేట్లు అయితే అదిరిపోయినాయి అనమాట. కొంచెం ఇప్పుడు తక్కువ ఖర్చులో ఉందని తీసుకున్నాను. 306 రూపాయలకి అయితే వచ్చేసింది అనమాట నాకు ఈ శారీ. క్లాత్ అయితే సూపర్ ఉందన్నమాట. అసలు ఒంటికి అతక్కపోయి బాగున్నట్టుగా అనిపించింది. కానీ ఇది ఏందో పులి మచ్చలాలకు కాదు పాము మచ్చలాలకు ఉంది అని అంటారు అందరూ. ఏం బాగుంటుందని తీసుకున్నాం అన్నట్టు అంటారు అనమాట. నాకు ఇష్టమైంది కాబట్టి నేను తీసుకున్నానండి. ఒకరితో అయితే నాకు పని లేదనమాట. కానీ ఒకసారి ట్రైల్ వేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని అయితే వేసినా అనమాట. అసలు మంచిగా ఉంటుందో ఉండదో లేకపోతే ఫ్రాక్స్ అయినా కుట్టొచ్చులే అన్నట్టుగా 2 విధాలుగా పనికొచ్చిద్ది కదా! 2 విధాలుగా పనికొచ్చిద్దిగా అన్నట్టుగా అయితే తీసుకున్నాను అనమాట. ఎలా అయితే అలా అయిందిలే అని అయితే తీసుకున్నాను అండి. మరి ఎలా ఉందో మీరు కామెంట్ చేస్తే ఇంకా నేను ఈ శారీ ఉంచుకోవటం ఫ్రాక్స్ కుట్టడం అయితే చేస్తాను అనమాట. ఇంక మొత్తానికైతే ఇంకా ఒకసారి అయితే ట్రైల్ మామూలుగా వేసాను అనమాట. ఇంకా అంచులు కూడా కుట్టలేదు, బ్లౌజ్ కూడా కుట్టలేదు అనమాట. మామూలుగా చూస్తున్నాను అనమాట. కానీ నాకైతే బాగానే అనిపించింది కానీ కాకపోతే కొంచెం పాము మచ్చలాగా కనిపించింది అనమాట. నాకు కూడా పులి మచ్చలాగా లేదు ఇది. ఇంకా మొత్తానికైతే ఇంకా ఏదైతే అదేంది తీసుకున్నా కదా ఇంకా తప్పదన్నట్టుగా అయితే ట్రైల్ చేపిస్తాను. షార్ట్ వీడియోలో పెట్టా కానీ నీట్గా లేదండి కెమెరా. ఇదైతే మనం కుట్టినాం కదండి లాంగ్ ఫ్రాక్ 8 లేయర్తో. అందరూ అయితే 8 లేయర్లతో ఎలా కుడతావు నువ్వు అని అయితే కామెంట్ అయితే చేసారు అనమాట. అసలు 4 మడతలే కదా 8 మడతలు ఎలా వేసినావు, అసలు అది ఫ్రాక్ వచ్చిందా అసలు లేకపోతే అలా చూపిస్తున్నావా, అసలు నువ్వే కుట్టినావా, వామ్మో ఇన్ని డౌట్లు వచ్చినాయి అనమాట. ఇంకా ఆ డౌట్లన్నీ క్లియర్ చేయడానికి షార్ట్ వీడియోలో సరిపోదు కాబట్టి లాంగ్ వీడియోలో పెట్టాను అనమాట. షార్ట్ వీడియో పెట్టినా కూడా నీట్గా రాలేదనమాట. మరి లాంగ్ వీడియోకి అయితే నీట్గానే అనిపిస్తుందండి. షార్ట్ వీడియో ఒకవేళ అడ్డంగా తీసా కదా, షార్ట్ వీడియో అలాగ తీయలేదు కదా, అందువల్ల నీట్గా అనిపించలేదేమో అనుకున్నాను అనమాట. చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో, నడుము చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో చూడండి. నడుము కాడైతే నాకు ఎక్కువ లూజే ఉండాలన్నమాట. కొంచెం మా అమ్మాయికి కూడా అంతే ఉండాలి. నాకు మా అమ్మాయికి అన్నట్టుగా అయితే కుట్టాను అనమాట. శారీ అయితే తీసైతే ప్రాణం వెళ్ళిపోయింది. ఈ శారీ చాలా బాగుంది కదా, ఆయన కూడా తీసేసిన అనమాట ఫ్రాక్ కోసం. ఇటువైపు అయితే వెనక నడుము కాడ కొంచెం లూజ్ ఉంది చూడండి, ఆ లూజు కావాలన్నమాట. నేను ఇప్పుడు వీడియో కోసం కొంచెం ఇంకా టైట్గా కట్టా అనమాట. ఇంకా ఇటువైపు వచ్చేసి అయితే అందరైతే అడుగుతారు కదా, అసలు ట్రైల్ వేయట్లేదు కానీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారండి. లక్ష్మి కూతుర్ని అయితే అడిగా అనమాట, ఒకసారి వేసుకొని చూపిద్దాం రమ్మ అని అయితే. ఇంకా ఆమె కూడా రాలా, అందువలన అనమాట లేట్ అయింది వీడియో. మొత్తానికైతే ఫినిషింగ్ ఎలాగుందో చూసేసారు కదా, అలా నీట్గా వచ్చింది అనమాట. నేను చెప్పిన కటింగ్ వీడియో విధంగా కుడితే. ఇప్పుడు వచ్చేసి ఏం కట్ చేస్తున్నా అనుకుంటున్నా, పెప్లం టాప్ అయితే కట్ చేద్దామని అయితే ఈ వీడియోలోనే పెడుతున్నాను అనమాట. ఇంకా 2 చెప్పినట్టు ఉంటుంది, ఇంకా ఇది కూడా చెప్పినట్టు ఉంటుంది అని అయితే ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అంతకుముందు ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట 150 రూపాయలకి. ప్యాంటు చున్నీ ఇల్లంబటి వస్తాయి కదండి, అవి అమ్మగా తీసుకోగా అమ్మాయికి అయితే కుట్టినా ఒకటి. అప్పుడు చాలా చిన్నగా ఉండేది అమ్మాయి, ఇప్పుడు కొంచెం ఎత్తు పెరిగిందిలేండి. ఇంకా మిగిలిందనమాట. మిగిలితే బ్లౌజ్ కుడదాంలే అన్నట్టుగా అయితే ఉంచాలి క్లాత్ పసుపుది. ఇదేమో ప్యాంటుకి వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే పెప్లం టాప్ ఒక మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, ఇంకా అందుకోసమే ఒక్కసారి ఈ క్లాత్తో కుట్టి చూద్దాము, తర్వాత మంచి క్లాత్తో అయితే కుడదాంలే అన్నట్టుగా. ఫస్ట్ కుట్టినాక తర్వాత కుడతాండి నేను కొత్త శారీ ఏదైనా తీసుకొని అట్లా అనమాట. ఫస్ట్ ఒకటైతే కుట్టి తర్వాత రెండోది కుడతా అనమాట. ఇంకా చూద్దాం అన్నట్టుగా అయితే ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసేయండి, ఇదైతే మీటర్ ఉందనమాట. ఏది పసుపుది మీటర్ అయితే ఉంది. అదేమో కొంచెం మీటర్ బాగుందనమాట ప్యాంటు ముక్క. అయితే ఇదైతే బాడీ పార్ట్కి తీసుకుందాం అనుకున్నా. నేను మీషోలోనే తీసుకున్నా. అదైతే ఫ్రాక్స్ అంటే అది ఫ్రాక్స్ లాంటిది అనమాట. దాని మీద కొంచెం తక్కువే ఉంటుంది కదా, అందుకోసం దాన్ని అదికైతే తీసుకున్నా. ఇంకా ఇది మీటర్ ముక్క, ఈ మీటర్ బాగుందనమాట. కొలత వేసా, చూసేయండి, పెడతా చూడండి ఒకసారి. దాని మీద అయితే చూడండి కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా హెచ్చు తగ్గులు పోతాయి కదా, అటు ఇటు ఖర్చులు పోతాయి కదా, అందుకోసం అనమాట. ఇంకా దీన్నే బాడీకి తీసుకుందాం అన్నా. ఇప్పుడు నా మీద ఉంది చూడండి, అది పసుపు క్లాత్. ఏమన్నా ఎక్కడన్నా వేద్దాం అన్నట్టుగా అయితే పెట్టా అనమాట. అంటే అది జాకెట్ ముక్క కానీ మ్యాచ్ కాదులే అనిపించింది, పక్కన పెట్టినా అనమాట. హెచ్చు తగ్గులు మొత్తం కట్ చేసుకొని 4 మడతలు వేసుకొని హెచ్చు తగ్గులు కట్ చేసుకుంటున్నా. ఇంకా లైనింగ్ ఏమి వేయట్లేదండి.
ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ చూసుకుంటున్నాను అనమాట. ఇటువైపు అయితే మడత వేసా కదా, ఇటువైపు వచ్చిందో రాదో అన్నట్టుగా మళ్ళీ మడత తీసేసి వేరే వైపు వేద్దాంలే అన్నట్టుగా అయితే మడత వేస్తున్నా. అంటే మనకి ఎటు నచ్చితే అటు మడత వేసుకోవచ్చు. కాబట్టి ఓపెన్ అటువైపు ఉండాలి, ఓపెన్ లేకుండా ఉన్నదేమో మన వైపు ఉండాలి. జాయింట్ మన వైపు ఉండాలి, ఓపెనింగ్ అటువైపు ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే దేనికైనా సరే. ఇంకా బాడీ పార్ట్ వేస్తున్నా, చూసేయండి. ఫస్ట్ టైం కూడా నేను కెమెరా నేను తీసుకోవటం. అంత తల్లికి అమ్మాయి అయితే తీసిద్దనమాట. బండి నుంచి రాంగలు అయితే తీయించుకుంటా అమ్మ వీడియో తీద్దామని. ఎందుకంటే ఆమెకు కూడా కొంచెం ఉంటుంది కదండి, గుర్తులు ఉన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా అయితే ఉంచుతా దగ్గర. అటుకి ఇటు తిరగకుండా చూడమ్మా నువ్వు కూడా, నీకు కూడా ఉపయోగం పడిద్ది అన్నట్టుగా అయితే అని అంట. సరే ఇంకా ఆమె కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటేనేమో పేపర్ కటింగ్ చేస్తుంది అన్నమాట నా బిడ్డ. ఇంకా చూసేయండి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకున్నాక దాని మీదకి తక్కువ తీసుకోవాలన్నమాట. పెప్లం టాప్కి కొంచెం తక్కువ తీసుకోవాలి. మనకు పెద్దవాళ్ళకు కూడా అంతే. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిందనమాట పెప్లం టాప్ అంటున్నా నేను. దాని పేరు ఏమో అనండి, నాకు కూడా తెలీదు. కాకపోతే నాకు ఇంకా అలానే వచ్చనమాట, అలా అంటున్నా. మీరు కామెంట్ చేసేయండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోమాకండి. మేడం మన ఇష్టం అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. చంక భాగం ఖర్చు కొంచెం ఎక్కువే పడుతున్నా, పెరిగే పిల్ల కదా, చాలా గుట్టే అనమాట ఈ మధ్యలో. అవన్నీ ఒకసారి వీడియో పెడతానండి. ఆమె వేసుకునేది తక్కువే కానీ కుట్టడం ఎక్కువైంది నాకు. కొన్ని నేను వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా రౌండ్ మెడ కట్ చేసుకుంటున్నా. ఇంక లైనింగ్ ఏమీ ఇట్లేదు, ఎందుకంటే కొంచెం మందంగానే ఉంది క్లాత్. ఇక మెడలన్నీ ఇంకా మనం చేతి పని చేసుకుంటాం కదా బ్లౌజ్కి, ఇంకా అలా చేసుకోవటమే. కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. అయిపోయింది. రెండు బ్యాక్ బ్యాట్ రెండు బ్యాట్ రెండు అయిపోయినాయి. ఇక మెడలు ఏమన్నా మార్చుకోవాలంటే తర్వాత కొంచెం మార్చుకోవచ్చు. కొంచెం డౌన్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే సాగినట్టు ఉంటుంది నడుము కాడ. అట్లాగైనా డౌన్ చేయకపోతే కొంచెం పైకి కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లోకి వస్తే నడుము దగ్గర బాగుంటుంది అనమాట. చూడటానికి ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి తగ్గింది, చూడండి ఎంత తగ్గిందో. 7 మందం తగ్గిందనమాట. తగ్గాలి, మనం ఆది కాడికి కొంచెం తగ్గాలన్నమాట. మనం ఇప్పుడు ఒక ఫ్రాకే వేసుకున్నాం అనుకో, దాని మీద కొంచెం తగ్గాలన్నమాట. అది మన ఇష్టంలేండి. నేను ఫస్ట్ టైం కుడుతున్నా కాబట్టి పెప్లం టాపు ఇక కొంచెం తగ్గితే బాగుంటుందిలే అన్నట్టుగా. హ్యాండ్స్ తీసుకుంటున్నా. హ్యాండ్స్ ఏం తీసుకుంటున్నాం ఇంకా నేను కుట్టేటప్పుడే డిసైడ్ చేసుకుంటాను అనమాట. ప్రస్తుతం అయితే తీసుకుంటున్నా అంతే. తీసుకున్నంత తీసుకొని మిగిలితే అంచాలుగా వేద్దాం అన్నట్టుగా. అది సాదాకు వచ్చింది కదా, అంచాలుగా వేద్దాంలే అన్నట్టుగా అయితే కొంచెం క్లాత్ తీసుకుంటున్నాను అనమాట. పక్కా పెట్టుకున్నా. మరి ఎట్లా ఇద్దో అసలు బాగుంటుందో బాగోదో చూసి వేస్తా అనమాట. చూడండి ఎంత నీట్గా కట్ చేసుకుంటూ రావాలన్నమాట. కటింగ్లోనే ఉంటుంది, కాకపోతే కుట్టేటప్పుడు కూడా కొన్ని హెచ్చు తగ్గులు కట్ చేసుకోవచ్చు. ఇలా 4 మడతలు వేసుకోవాలి చేతులకి, ఎందుకంటే అటు ఒకటి ఇటు ఒకటి రావాలి కదా, అందుకోసం 4 మడతలు వేసుకోవాలి చేతులకి. బుట్ట చేతులు కదా, ఎక్కువ పట్టింది కదా క్లాత్, అందుకోసం నేను ఇంకొకేసారి షేపే అట్లా వచ్చింది కాబట్టి బుట్ట చేతులు కుడతాము, లేకుంటే మామూలుగా ఒక్కలేరు బుట్ట కుట్టుదాము. ఇంకా బుట్ట చేతులు అంటే రకాలు ఉంటాయి కదా, ఇంకా మామూలుగా అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ మొక్కలన్నీ పనికొస్తాయి, ఎందుకంటే మళ్ళీ అదే జాయింట్ వేద్దాం అనుకున్నా కదా, ట్రై చేద్దాం అన్నట్టుగా పక్కన పెట్టుకున్నా. ఇంకా హ్యాండ్స్ అయిపోయింది, బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కింద పన్నా. ఇది 2 మడతల్లో ఉంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఇది తీసుకున్నా, లేకపోతే అదే తీసుకునేదాన్ని. ఇది బాడీకి వేసేదాన్ని. కొంచెం అమ్మాయి కూడా కలర్ తక్కువ కదా, ఇంక అదైతే బాగుంటుందిలే అన్నట్టుగా ఇంక అట్లా తీసుకున్నాం. చూడండి సమోసా ఈ మూల నుండి ఆ మూలకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 4 మడతలు అయిపోయినాయి. 2 మడతలతో మడత వేసినాయి, ఇప్పుడు 4 మడతలు అయినాయి. చూడండి ఆ మూల నుంచి ఇటు కట్ చేసుకోవాలి, ఈ మూల నుంచి ఇటు కట్ చేసుకోవాలి. ఏ మూల నుంచి అయినా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఏ మూల కట్ చేసుకున్నా కూడా మనకి వచ్చే షేప్ అదనమాట. ఇదిగోండి బాడీ పార్ట్ వేసుకుంటున్నాను చూడండి.
ఇటు వేసుకుంటే బాగుంటుందా అటు వేసుకుంటే బాగుంటుందా అని ఒక గంట అయితే ఆలోచిస్తా. ఏ మూలన ఎత్తనో నాకే తెలియదు అనమాట. మీరు కూడా అంతే అండి, చూసుకొని నిదానంగా ఏ మూలైనా. ఇప్పుడు 3 మూలలు ఉన్నాయి చూడండి, ఆ 3 మూలలు అయితే ఏ మూలైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఎక్కువ కట్ చేసుకున్నా కదా నేను, అందుకోసం ఆ టిక్కు పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, అది క్లాత్ సాగిద్ది కాబట్టి టిక్కు పెట్టుకోవటం వల్ల టిక్కు పెట్టుకున్న కాడికే గీసుకుంటున్నా. మళ్ళీ అటు ఎందుకులే అబ్బా, ఇటు కట్ చేద్దాంలే, మళ్ళీ ఏమైనా జాయింట్ లేకుండా ఉంటుంది అన్నట్టు అయితే ఇటు కట్ చేస్తున్నాం మళ్ళీ. అంటే ఇటు నుంచి రౌండ్ ఎక్కువ వచ్చిందనమాట, అటు నుంచి అయితే కొంచెం అతుకు పట్టిద్ది. మనకు అతుకులు అంటే చాలా రిస్క్. అతుకు పడకుండా అయితే ఏం ఉండదు, కాకపోతే అతుకు పడకుండా చేద్దామని నా ట్రైల్ అనమాట. అలా బాడీ పొడవు ఉంది కదా, అది మోకాల కిందకు ఉంది, నేను తీసుకుంది ఆదికి తీసుకుంది. దాని మీదకి ఇంకా చాలా తగ్గాలి కదా, అందుకని తీసుకొని రౌండ్ షేప్లో గీసుకుంటున్నాను. అన్ని బండ గుర్తులే, మనం అసలు టేప్ అంటూ వచ్చిద్ది కానీ వాడను. ఎందుకంటే టేప్ కొలతతో లేటుగా పట్టిద్దండి రావటం. మనం ఆదితో అయితే త్వరగా వచ్చింది మిషన్, కాబట్టి టేపు కొలతలే మంచిది అనుకోండి. కాబట్టి ఇప్పుడు అందరూ అదే త్వరలేండి, టేపు కొలతలు తక్కువైనాయి. ఎప్పుడో బాడీ మీద కొంతమంది తీసుకోమంటారు అనమాట అది, అంతేగాని టేపు కొలతలు తక్కువే అయినాయి, ఆదితోనే ఎక్కువైందనమాట. చూడండి, ఇంకా రౌండ్ షేప్లో గీసుకున్నా, ఇటువైపు కూడా గీసుకున్నా, మీకు కనబడట్లేదు, కటింగ్ చేస్తున్నా చూసేయండి. 4 మడతలతో, 8 మడతలు కాదు, ఇది 4 మడతలు అనమాట. ఒక్కొక్క విధంగా కట్ చేసుకోవచ్చండి. ఇది మళ్ళీ పైపెచ్చు బాడీ పార్ట్కి ఇంకా మిగిలితే కొంచెం ఇంకా మిగిలినట్టు ఉంటుందండి, బాడీకి అతుకు చేసినట్టు మిగిలినట్టు కనిపిస్తే అక్కడక్కడ కుచ్చు పెట్టచ్చు అనమాట. ఎంత గేర ఉంటే అంత మంచిది కదా. ఇది ఎక్కువ గేరేనండి, ఎక్కువ గేరనే వస్తుంది, చూడటానికి అంత బొడ్డగా అనిపించింది కదా, గేర ఎక్కువే ఉంటుంది అనమాట. చూసేయండి, ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎంత గేర వచ్చిందో చూడండి. కుచ్చు పెట్టుకోవచ్చు మనం ఒకవేళ ఎక్కువ అనుకుంటే. చూడండి, ఆ షేపే కుచ్చాలుగా ఎలా వచ్చింది అట్ట పట్టుకోగలే. అసలు మనం కటింగ్ చేసుకోగలే కుట్టే విధం ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి. ఇలా నుంచి ఇలా వేసుకోవాలి, ఇలా కుట్టాలి, ఇలా వేసుకోవాలి అన్నట్టుగా మనకు అర్థమైపోద్ది. నేను పెడుతున్నా చూడండి, ఒకసారి అచ్చ కుట్టినట్టే అనిపించింది అనమాట. పెప్లాన్ టాప్ అంటే ఏం పని ఉండదండి, ఈజీ అనమాట. కాబట్టి తీసుకునే క్లాత్ వల్ల అందం వచ్చింది అనమాట. ఇది మామూలు ట్రైల్ వేయడానికి మాత్రమే, అందుట్లో ముక్కలు ఆడేసి పాడైపోతున్నాయి కాబట్టి డైలీకైనా పనికి వచ్చింది అన్నట్టుగా వాడు కుట్టి పెడితే రెండోది ఒక మంచి చీర తీసుకొని మంచిగా కుట్టొచ్చు అన్నట్టుగా అయితే. దీనికి మళ్ళీ అంబ్రెల్లా కట్టర్ నైరా ప్యాంట్ అలా కుచ్చు వచ్చింది కదండి, అలా కుచ్చు ప్యాంటు కుట్టాలి దీని మీదకి, అదైతేనే బాగుంటుంది. దానికోసం ఆ ప్యాంట్ కోసం అంబ్రెల్లా కటింగ్తో ప్యాంట్ కుట్టుకుంటూ ఇది ఇప్పుడు నేను కట్ చేస్తున్నా పెప్లాన్ టాప్ వేసుకోవాలన్నమాట. అప్పుడు లుక్ అదురుతుంది అనమాట. సరేలే కానీ కుట్టే వీడియో నెక్స్ట్ వీడియో.